ఓకే. హాయ్ అండి. హాయ్. సో బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తారు. సో ఓకే. అయితే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను నార్మల్ అంటే ఆయన అన్ని వీక్స్ రావడమే ఎక్కువ అని నా ఫీల్. అంటే ఆడకుండా అయితే అయితే సుమన్ శెట్టి గారు టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్ అని చెప్తున్నారు కదా, మరి ఆయన టాప్ 7 లోనే వెళ్ళిపోవడం ఎలా అనిపించింది మీకు? ఓకే, ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది. అంటే టాప్ 5 అనేసి ఏమనిపించలేదు. ఓకే. మరి ఇక నిన్నైతే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు. మరి వాళ్ళ భరణి గారు ఎలిమినేట్ అవుతారంట. మరి అది ఏమంటారు మీరు? ఫేర్ ఎలిమినేషన్. ఓకే, ఫెయిరేనా? అయితే టాప్ 5 కి లోపల ఉన్న వాళ్ళు డిజర్వ్డ్ అయినా అసలు? మోస్ట్ డిజర్వ్డ్. మరి సంజన గారు అంతలా గేమ్ ఆడట్లేదు కదా? ఉంటుంటే బాగుండేది అనిపించింది సంజన గారి ప్లేస్ లో. రితు మోస్ట్ డిజర్వ్డ్. ఓకే. మంచి ప్లేయర్ బట్ అంటే ఓకే. మరి రీతు గారు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మరి డెమోన్ పవన్ గేమ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ పెరిగారు కూడా, హ్యూమర్ కూడా చాలా వచ్చింది. సో డెమోన్ పవన్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాడు రీతు లేని తర్వాత. ఆ చెవులు పైన లేపడం కానీ, లేకుంటే ఆ కళ్ళు అట్లా తిప్పడం అట్లాంటివి చేస్తున్నాడు. మరి మీరేమంటారు? మేము ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్ గా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఉండుంటే ఇంకా బాగుండేది. అనిపిస్తుంది. ఓకే. మరి మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు బిగ్ బాస్ లో? తనుజ, ఇమాన్యులా? మరి మీరు? పవన్ కళ్యాణ్. ఓకే సరే. మరి ముగ్గురు 3 రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అది కూడా టాప్ 3 లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మీరు. సో మీలో ఎవరు గెలుస్తారు? తనుజ. ఆబ్వియస్లీ తనుజ. నా దృష్టిలో ఇమాన్యుల్ గెలుస్తారు అనుకుంటున్నాను. ఓకే సరే. ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి ఎవరి గురించి వాళ్ళకి అడుగుతాను. సో మరి పవన్ కళ్యాణ్ అన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ ఎందుకని గెలవాలి? అంటే మంచిగా ఆడతారు, గేమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు. అంటే తను ఇచ్చే రెస్పెక్ట్, ఇప్పుడు తనుజకి రెస్పెక్ట్ ఇస్తాడు. లైక్ అది అంతా నాకు నచ్చింది యాజ్ ఎ హ్యూమన్ లా. ఇంకా ఆ ఏజ్ కి ఆయన వెళ్ళడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్? అయితే పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు కొందరేమో ఇన్మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు అంటున్నారు. మరి మీరేమంటారు? హీఈస్ మెచ్యూర్, హీఈస్ గుడ్ గాయ్. ఓకే సరే. తనుజ ఎందుకు గెలవాలంటున్నారు? బికాస్ పెట్టాల్సిన పాయింట్స్ లాజిక్ గా పెడుతుంది అండ్ గేమ్స్ కూడా ఎచ్చి పడేస్తుంది. ఎందుకంటే డెమోన్ తో గెలిచింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమాన్యుల్ తో గెలిచింది, కళ్యాణ్ తో కూడా గెలిచింది అండ్ లేడీ విన్నర్ అవ్వలేదు. సో లేడీ విన్నర్ అవ్వాలి. సో మరి నిన్న జరిగిన ఎపిసోడ్ లో 3 లక్షల రూపాయలు వదులుకున్న తనుజ, తను మేబీ తనకి 50 lakhs తను ఓన్ గా తీసుకోవాలి అనుకుందేమో. అండ్ ఏమంటారు, ఆడియన్స్ కి ఓట్ కి కూడా వాల్యూ ఇచ్చింది కదా తను. ఓకే. సో కరెక్ట్. సో ఇమాన్యుల్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి గేమ్ బాగా ఆడుతున్నారు. అందరితో కంపేర్ చేసుకుంటే చాలా బాగా ఆడుతున్నాడు. సో గేమ్ బాగా ఆడే వాళ్ళే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతైనా గానీ ఫస్ట్ నుంచి ఆడే వాళ్ళే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇమాన్యుల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. సో మరి ఇక ఫైనల్ గా సరే, అందరి దృష్టిలో ఎవరు గెలవాలనుకుంటున్నారు? నాగార్జున గారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నా. సో మరి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవ్వట్లే, వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయారు. గేమ్ ఆడిన వాళ్ళే బిగ్ బాస్ లో ఉంటారు. అతను ఆడినంత వరకు అతను ఉన్నాడు, ఆడలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు. సో మరి సాటర్డే రోజు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు. సండే రోజు భరణి గారు ఎలిమినేట్ అవుతున్నారు. మరి ఎంతవరకు అంటే మీరు భరణి గారు ఎలిమినేట్ అయితే ఫీల్ అవుతున్నారా? ఫేర్ బర్నీ గారి బదులు సంజన వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అదేంటి సుమన్ శెట్టి వెళ్ళిపోతే పేరు, బర్నీ గారు వెళ్ళిపోతే అన్ఫెయిరా? కరెక్టే కదా. సుమన్ శెట్టి కన్నా బర్నీ గారే బాగా ఆడారు కాబట్టి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయి బర్నీ గారు ఉంటున్నారు. ఓకే. మరి ఎవరి గేమ్ నీకు నచ్చుతుంది బిగ్ బాస్ హౌస్ మొత్తంలో? కళ్యాణ్ పడాలా. ఎందుకని? ఎందుకంటే జెన్యూన్ ఉంటాడు, బాగా ఆడతాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. ఆయన పడిపోతే ఎట్లా? ఆయన ఏం పడిపోడు. ప్రజలు ఉన్నారు, మీరున్నారు కదా ఓటేయడానికి. సో మరి మీరు వేస్తున్నారా ఓటు కళ్యాణ్ పడాలకి? రోజు ఇస్తా, ప్రతి క్షణం వేస్తూనే ఉన్నా. అంటే ఇన్ని ఓట్లు ఒకటే ఓటు కదా ఉండేది, మీరు ప్రతి క్షణం ఓట్లు వేస్తే ఎలా? అంటే ఏజ్ కదా. కళ్యాణ్ పడాలని విన్ అయ్యేది బిగ్ బాస్ సీజన్ 9. ఓకే. ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారు? రన్నర్ తనుజ, విన్నర్ కళ్యాణ్ పడాలా. ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే అందరికంటే బాగా ఆడేది జెన్యూన్ ఉండేది అతనే కాబట్టి హౌస్ లో. మిగతా అందరు వేస్ట్. ఇమాన్యుల్ పవన్ అయితే ఇమాన్యుల్ ఆడతాడు, కామెడీ బాగుంది కానీ ఇమాన్యుల్ కంటే ఎక్కువ డిజర్వింగ్ కళ్యాణ్ పడాలా. ఓకే. మరి తనుజ గారు గెలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరేమంటారు? అందరు అట్లనే అనుకుంటారు కానీ ట్విస్ట్ మీరే చూస్తారు.
గెలవకపోతే అనే మాట రాదు, గెలిచేది కళ్యాణే. ఒకవేళ కూడా కళ్యాణే గెలిచేది. మరి రీతు ఎలిమినేట్ అయిన తర్వాత డెమోన్ పవన్ ఒక్కడే అయిపోతాడు అని అనుకున్నారు. సో డెమోన్ పవన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. మరి మీరేమంటారు? అంతే కదా మరి, రక్త పిశాచి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎట్లుంటది? ఓకే, అంటే రీతు చౌదరి రక్త పిశాచా? అందాల రక్త పిశాచి. అందాల రక్త పిశాచి. ఆ. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, సో బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఎవరంటే ఇష్టం మీకు బిగ్ బాస్ లో? హార్ని అంటే చాలా ఇష్టం. మరి నిన్న సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు, మరేమో ఇవాళ భరణి గారు ఎలిమినేట్ అవుతారు అంటున్నారు. మరి మీరేమంటారు? లేదు, బర్ని గారు ఉండాలి నేను అనుకుంటున్నాను. బర్ని గారు బాగా ఆడతారు. బర్ని అంటే చాలా ఇష్టము. మరి భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? బర్ని గారు హెల్మెట్ అయిపోతే తనుజ ఉంది కదా, తనుజకు వచ్చేస్తాను. సో భరణి గారు వెళ్ళిపోతే తనుజకు సపోర్ట్ చేస్తారా? చేస్తాను. ఎందుకని? ఎందుకంటే బాగా మంచిగా ఆడతారు కాబట్టి అదే తనుజకు. మరి చూస్తే భరణి గారు పెద్దగా గేమ్స్ ఏం ఆడరు, మరి భరణి గారు అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకంటే అన్ని తెలుసుకుంటాడు, చాలా మంచిగా చెప్తాడు.